మమ్మల్ని మోసం చేశావు, మమ్మల్ని నడి రోడ్డు మీద నించోబెట్టాం, మమ్మల్ని గోదాట్లో నడి మధ్య నదిలో వదిలేశావు. ఇది మన భాషలో చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ మీద ఇరాన్ నిరసనకారులు వ్యక్తం చేస్తున్న అసహనం, అసంతృప్తి, ఆందోళన. డొనాల్డ్ ట్రంప్కు మరో బిగ్ షాక్ తగులుతోంది. ఎదురు దెబ్బ తగిలిందా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం ట్రంప్పై తిరగబడింది ఇరాన్. ఇరాన్ నిరసనకారులు ట్రంప్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమని మూర్ఖుల్ని చేసి మోసం చేశారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బిట్రాయిల్ అనే పదాన్ని ఇక్కడ వాళ్ళు ఉపయోగించడం జరుగుతోంది. ట్రంప్ ఒక నమ్మక ద్రోహి అంటూ వాళ్ళు ధ్వజమెత్తుతున్నారు. ట్రంప్ చర్యల వల్లే పౌరులు ప్రాణాలు పోతున్నాయి అని మండిపడుతున్నారు. ట్రంప్కు వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. ఇటీవల నిరసనకారులు ఆశలు రేకెత్తించాడు ట్రంప్. ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా వాళ్ళలో ఉత్తేజాన్ని తీసుకొచ్చాయి. మరింత రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపేందుకు అవి దోహదపడ్డాయి. ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం ఎప్పుడైతే ట్రంప్ మేము మీకు సపోర్ట్గా ఉంటాం, అంటే మీకు దన్నుగా ఉంటాం, మరి ముఖ్యంగా నిరసనకారుల మీద ఏమైనా జరిగిందో చూస్తూ ఊరుకోం, దాడికైనా సిద్ధం, ఇరాన్ అయతుల్లా అలీ ఖమేనీ మీద దాడికైనా సిద్ధమనే అర్థం వచ్చేలా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. అయితే ఈ సిచ్యువేషన్లో నిరసనకారులు, ఇరాన్లో ఉన్న నిరసనకారులు వేలాది మంది రోడ్ల మీదకు వచ్చారు. వాళ్ళు ఆందోళన చేపట్టారు. నిరసనకారుల ఆశలను ట్రంప్ ఆవిరి చేశారంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెర వెనుక ఒప్పందం కుదిరిందని నిరసనకారులు ఆందోళన, ఆరోపణ ఇక్కడ చేయడం జరుగుతోంది. తెర వెనుక ఇరాన్తో వాళ్ళు మరీ ముఖ్యంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని కారణంగానే ట్రంప్ మమ్మల్ని వదిలేశాడు, విడిచిపెట్టాడు, ట్రంప్ని విడిచిపెట్టేదే లేదంటున్నారు ఇటు ఇరాన్ నిరసనకారులు. రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ మమ్మల్ని మోసం చేశాడు, మమ్మల్ని నట్టేట ముంచేశాడు అంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. అసలు ఏం జరిగిందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదేం మొదటిసారి కాదనేది వాళ్ళ వాదన. ఇరాన్ నిరసనకారులు డొనాల్డ్ ట్రంప్ తమను బిట్రైడ్, మోసం చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిగా జనవరి 2026 నాటికి ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం, అంటే 2026 వరకు ఉన్న కారణాల గురించి మాట్లాడుకుంటే ముందుగా మద్దతు ఇస్తామని చెప్పాడు, ఆ తర్వాత వెనక్కి తగ్గాడు. 2025 చివరిలో ఇరాన్లో నిరసన మొదలైనప్పుడు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ ద్వారా నిరసనకారులకు భారీగా మద్దతు ప్రకటించాడు. మీ వెంట నేనున్నాను, మార్పు ఖాయం అంటూ హామీ ఇచ్చాడు. అవి చాలామంది ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాయి. దీంతో వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చారు, వీధుల్లోకి వచ్చారు, పోరాటాలు చేశారు. అయితే ఇరాన్ ప్రభుత్వం నిరసనకారుల మీద కాల్పులు జరుపుతున్నప్పుడు అమెరికా నుంచి కేవలం ప్రకటనలు తప్ప ఆచరణాత్మకమైన సాయం లేదు. అంటే కేవలం సోషల్ మీడియాలో పోస్టులో లేకపోతే 2-3 స్టేట్మెంట్స్ తప్ప ఎక్కడ యాక్షన్ లేదు అని చెప్పి ప్రస్తుతం వాళ్ళు భావించడం జరుగుతోంది. ఈ కారణంగానే ఇరాన్ బలగాలు మమ్మల్ని బలి తీసుకున్నాయి. ట్రంప్ చేసిన ప్రకటనలతో మేము బలైపోయాం. ఇరాన్ ప్రభుత్వానికి, ఇరాన్ పాలకులకు మేము బలైపోయాం, వాళ్ళ తుపాకీ తూటాలకి మేము బలైపోయాం అంటూ వాళ్ళు నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, ట్రంప్ మోసం చేశాడని వాళ్ళంతా రోడ్ల మీదకు వచ్చి ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆంక్షల కారణంగా నిత్యావసర ధరలు కూడా పెరిగిపోతున్నాయి. 2 రకాల ఆందోళన ఇక్కడ వినిపిస్తున్నాయి. ఒకటేంటంటే ఇరాన్ మీద ఆంక్షలు విధించడం కారణంగానే మా పరిస్థితి ఇంత దిగజారిపోయింది అనేది ఒక కారణం అయితే, రెండోది పోనీ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మాకు సపోర్ట్ ఇవ్వాలి కదా, కానీ ఎందుకు సపోర్ట్ ఇవ్వలేదు అనేది రెండో ప్రశ్నగా వాళ్ళు అక్కడ ప్రశ్నించడం జరుగుతోంది. కరెన్సీ పతనం అయిపోతోంది. ఇరాన్ రియాల్ విలువ పడిపోవడంతో సామాన్యుల వాళ్ళ పొదుపు మొత్తం గాల్లో కలిసిపోయింది. వాళ్ళు బ్యాంకులో దాచుకున్న ఒక్క రూపాయి కూడా వాళ్ళ చేతుల్లో ఉండలేని పరిస్థితి. ఎందుకంటే తినడానికి తిండి గింజలు కూడా డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. ఇవన్నీ కూడా ట్రంప్ చేసిన కారణాలే. ట్రంప్ ఆంక్షలు పాలకునేవి చేయలేకపోయాయి, కానీ మమ్మల్ని మాత్రం ఆకలితో చంపేస్తున్నాయనేది వాళ్ళ వాదన. అయితే ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడం వల్ల కలిగిన ఉద్రిక్తతల కారణంగా దేశంలో అంతర్గత భద్రత క్షీణించింది అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇలా మ్యాక్సిమం ప్రెషర్ తీసుకొస్తానని చెప్పి ట్రంప్ చెప్పిన తర్వాత కూడా ఏమీ జరగలేదు. ఏదో చేస్తాడు అనుకున్నాం ట్రంప్, కానీ ఏదీ చేయలేదు. కానీ ట్రంప్ వ్యాఖ్యలతో మేము రోడ్ల మీదకి వచ్చాం, ఆందోళన చేశాం, ఇప్పుడు మేము మోసపోయామంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. ట్రంప్ వ్యాఖ్యలతో మేము పూర్తిగా మునిగిపోయాం, నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు, ఇరాన్ పాలకుల చేతుల్లో మేము ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇటు ట్రంప్ మమ్మల్ని పూర్తిగా
మోసం చేసిన వ్యక్తి అంటూ వాళ్ళు అక్కడ రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడకు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.